నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆలయంలో భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఆళ్ల వెంకటకృష్ణారెడ్డి, సుగుణమ్మ, సునీల్ కుమార్, శశికళ, ఆద్వాయ్ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాణ స్వీకారోత్సవం చెప్పిన మాట ప్రకారం ప్రతి శనివారం భక్తులకు అన్నదానం కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి సహకరిస్తున్న ఉభయకర్తలకి, భక్తులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో మనము ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్నదాన ఉభయదాతలుగా శ్రీ ఆళ్ల కృష్ణారెడ్డి గారు, శ్రీ సుగుణమ్మ గారు, తర్వాత పోతే వాళ్ళ బాబు సునీల్ కుమార్ గారు, శశికళ గారు, అద్వై గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 8వ శనివారము ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర శ్రీరంగంగా ఇండియాలోనే 2వ పుణ్యక్షేత్రము శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానము. ఫస్ట్ శ్రీరంగం అయితే 2 ఉత్తర శ్రీరంగం. ఈరోజు రంగనాథ స్వామి దేవస్థానంలో మనం ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు మా బోర్డు మెంబర్స్ అందరు చెప్పిన విధంగా అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఈరోజు 8వ శనివారము కృష్ణారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మీ ద్వారా ఆ యొక్క కలియుగ వైకుంఠుడి యొక్క రంగనాథస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము ప్రమాణ స్వీకారము మా బోర్డు మెంబర్స్ అందరం చేసిన రోజు చెప్పిన మాట ప్రకారము ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పాము. అదేవిధంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజు మేము మాట ఇచ్చిన ప్రకారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మేము ఆ రోజు చెప్పడం జరిగింది. మేము మా బోర్డు ఉన్నన్ని రోజులు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. మా బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తర్వాత పోతే తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా బోర్డు తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా త్వరలో ఇంకా కొన్ని యాక్టివిటీస్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో వేలాది మంది భక్తులు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నందుకు, ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు డోనర్స్గా కృష్ణారెడ్డి అన్న గారు వచ్చినందుకు మా ఆలయ కమిటీ తరఫున, అదేవిధంగా మా ఈఓ గారు అందరం కలిసి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం. నెల్లూరు నగరం రంగనాయకులపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో నిత్యాన్నదానం ప్రారంభించి ఈ రోజుకి 8 వారాలు అవుతుంది. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ గారు ఎంతో ఆసక్తిగా ఆయనకి ఉన్న సర్కిల్లో అనేక మంది దాతలు ఒప్పించి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం నిత్యం జరిపేదానికి కూడా భక్తులు అనేక మంది తన ఆసక్తిని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం అనేక మంది భక్తులు హాజరయ్యి స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే ఈ అన్నప్రసాదం స్వీకరించిన భక్తులందరికీ, అలాగే ఇక ఫ్యూచర్లో మరి ఇంకా ఈ అన్నదానాన్ని విస్తరింపజేయడానికి కూడా అనేక విధాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాము. త్వరలో ఇంకా అధిక సంఖ్యలో భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం జరిపే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు వినవి చేసుకుంటున్నాం. ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో మీరు మరెన్నో విజయాలు సాధిస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని, మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ కాకునూరి మల్లికార్జునరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు, పెసల హర్షవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలు అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, నూరేపల్లి నాగరాజు, టీడీపీ నాయకులు, గంగిరెడ్డిపాలెం పంచాయతీ, కలిగిరి మండలం.